బాబా స్టార్ట్ చేయండి అమ్మా. నామా మీరు స్టార్ట్ చేయండి. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి। दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुము, अव्यय मोक्षं अनुग्रहिंपुము। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर। सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అండి, జై బాబా. ధన్యవాదాలు. బాబాని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన అన్నగారు బాబా విషయాలు తెలియజేస్తారు. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా అప్పారావు. జై బాబా సార్. సో ఈరోజు మరి బాబా ఫస్ట్ టైం మెహరాబాద్కు వచ్చిన రోజు అనేటువంటి విషయం, మనం దానికోసం ఈరోజు అరుణ గారు మనం దాన్ని తలుచుకుంటే బాగుంటుంది, ఆ విషయంలో మనం మాట్లాడుకొని అదే ప్రస్తావించుకుందాము అని అన్నారనమాట. అయితే మనకు తెలుసు బాబా ఉపాసిని మహారాజ్ 1922 జనవరిలో మెహర్ బాబాను ఆదిశక్తి నువ్వు అవతారుడవు అని చెప్పటం,
ఆయన దగ్గర ఉన్న శిష్యులందరికీ కూడా నాకు మెహర్వాన్కి ఇచ్చాను, మీరందరూ వెళ్ళి ఆయన వెంటనే ఉండండి అని చెప్తూ కవర్కు అంటించిన పోస్ట్ స్టాంప్ ఎలా ఉంటుందో, ఎన్ని చోట్లకు తిరిగినా, ఎన్ని చోట్ల దాని కింద మీద పడేసినా దానికి అంటించిన స్టాంప్ ఎలాగైతే ఉంటుందో అలా మీరు ఆయనతో ఉండాలి అన్నారు. అలా ఆ మెసేజ్ చెప్పి వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేయటం, బాబా పూనాలో కుటీరంలో ఉండటం, కుటీరం నుంచి మళ్ళీ 40 మంది తన అనుచరులను తీసుకొని అన్ని మతాలకు చెందిన వాళ్ళని కాలినడకన బొంబాయికి వెళ్ళి దాదర్లో మంజిలే మీమ్ 1 సంవత్సరం గడిచింది. మంజిలే మీమ్ గడిచిన తర్వాత మంజిలే మీమ్ నుంచి బాబా 19 ఏప్రిల్ 1923 రోజున మంజిలే మీమ్ క్లోజ్ చేసి ఆ 40 మందిలోని ఒక 13 మందిని తీసుకొని బాబా అహ్మద్ నగర్కి వచ్చారు. వచ్చి ఖుస్రూ క్వార్టర్స్ లో ఉన్నారు. ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి ప్లేస్ అది ఖుస్రూ క్వార్టర్స్. అది ఆదికే ఇరానీ తల్లి గుల్మాయి, తండ్రి కైఖుస్రు వాళ్ళు ఉండే అటువంటి చోటది. అక్కడికి బాబా రావటం జరిగింది. ఎందుకు వచ్చారు అక్కడికి అంటే, దానికి మంజిలే మీమ్లోనే దానికి నాంది ప్రస్తావన జరిగింది. ఎలా అంటే జనవరి 1923లో అనుకోకుండా బాబా బర్త్డే కోసమని దౌలత్మాయి, గుల్మాయి ఇద్దరు, దౌలత్మాయి అంటే మెహ్రా తల్లి, గుల్మాయి అంటే ఆదికే ఇరానీ తల్లి, వాళ్ళిద్దరూ మంజిలే మీమ్కు వెళ్ళారు. అక్కడ బాబా తన బర్త్డే చాలా బాబాకి ఇష్టం లేకపోయినా ఘనంగా జరపబడింది. బాబా అనుమతించారు దాన్ని. అట్లా బాబా జన్మదిన వేడుకలు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి బాబా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దౌలత్మాయికి 2 అమ్మాయిలు, పెద్ద ఆమె ఫ్రేని, రెండో ఆమె మెహ్రా. పెద్ద ఆమె ఫ్రేని వివాహానికి వచ్చింది. అలాగే గుల్మాయికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, రుస్తుం, రెండో అతను ఆదికే ఇరానీ, తర్వాత డాలి అని 1 అమ్మాయి, ముగ్గురు. అయితే వాళ్ళిద్దరికి అప్పుడు వచ్చినటువంటి ఆ ప్రస్తావన ఏమిటి అంటే, గుల్మాయి కొడుకు రుస్తుం ఇరానీ ముందు ఆయనకి బాబా అంటే ఇష్టం లేకుంది, కానీ తర్వాత బాబా అంటే చాలా నమ్మకం కలిగింది, ఇష్టం కలిగింది. ఇంకా బాబా తప్ప ఆయనకు వేరే లేదు. అలాగే ఆదికే ఇరానీ, ఆ ఇద్దరు కూడా. అయితే ఆదికే ఇరానీ బాబా చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని. ఆయనకు అప్పటికే ఒక అమ్మాయిని ఆయన ఇష్టపడి చేసుకోవాలనుకున్న బాబా ఆదేశానుసారం మానేశాడు, వివాహం చేసుకోలేదు. అయితే రుస్తుంకి వివాహం కోసం మెహ్రా అక్క అయిన ఫ్రేని, దౌలత్మాయి కూతురు, వాళ్ళిద్దరికీ బాగుంటుంది అని ఇద్దరిని అడిగారు. రుస్తుం కూడా వచ్చాడు, ఫ్రేని. వాళ్ళకి ఇద్దరి మధ్యన ఒప్పందం అయిపోయింది. అయిపోతే జనవరిలోనే బాబా వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా మంజిలే మీములో జరిపించారు. ఇది మంజిలే మీములో జరిగినటువంటి వారి వివాహానికి ఎంగేజ్మెంట్ అక్కడే జరిగిపోయింది. అక్కడ జరిగిపోయిన తర్వాత బాబా ఇక వారి వివాహము మే 1923 లో నిర్ణయించబడింది. అందుకని బాబా ఈ 13 మంది శిష్యులను వెంటబెట్టుకొని అహ్మద్ నగర్కు వచ్చాడు బొంబాయి నుంచి. మిగిలిన వాళ్ళని అటు ఇటు పంపించారు, కొంతమందిని ఉపాసిని మహారాజ్ దగ్గరికి పంపించారు. పంపించి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఖుస్రూ క్వార్టర్స్ లో ఉంటూ బాబా ఏం చేశాడు, వీళ్ళని హ్యాపీ వ్యాలీ అని ఉంది, మనకు మెహ్రాజాద్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతాకుండ్ అని కూడా అంటారు దాన్ని. అక్కడ వనవాసంలో సీతా రామలక్ష్మణులు అక్కడ ఉన్నారు అని దానికి ప్రతీతి. అక్కడికి బాబా తన శిష్యులను ఈ 13 మందిని తీసుకొని 30 ఏప్రిల్ 1923 హ్యాపీ వ్యాలీకి వెళ్ళారు. అది అహ్మద్ నగర్ నుంచి 14 మైళ్ళు ఉంటుంది, మెహ్రాజాద్ నుంచి 9 మైళ్ళు ఉంటుంది. సో అక్కడ
ఉపాసిని మహారాజు బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారు. 3 మే రోజున ఉపాసిని బర్త్డేని చాలా ఘనంగా చేసి ఎంతో మందికి భోజనాలు అవి పెట్టి అక్కడ బాబా ఆయన ఆరతి చేసి ఘనంగా ఆయన బర్త్డేను, ఉపాసిని మహారాజు బర్త్డేను జరుపుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే అదే టైంలో ఉపాసిని మహారాజు సాకోరిలో ఆయన ఒక వెదురు కర్రలతోని ఒక కేజ్, ఒక బోన్ లాంటిది తయారు చేసి దాని లోపల ఉండటం మొదలుపెట్టాడు. ఆయనకు మామూలు కుటీరం ఉంది, ఆశ్రమం ఉంది. అది దాంట్లో ఉండకుండా దీంట్లో ఒక ఖైదీలాగా తనను తాను దాంట్లో బంధించుకొని ఉండిపోయాడు. అది ఒక ఎత్తు. రెండవది ఏమిటి, ఆయన మెహర్ బాబా గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంత దాకా వెళ్ళారంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో చాలా దురుసుగా మాట్లాడేవాడు. నన్ను ఇక్కడనే ఉండనివ్వండి, నేను ఇక్కడే ఉంటాను, నేను బయటికి రాను అంటూ మేర్వాన్ పట్టుకున్నారు కదా, పట్టుకోండి, వాడంతా ఫ్రాడ్, వాడు ఏం లేదు అని ఇలాగా బాబా గురించి వ్యతిరేకంగా మాట్లాడి చెప్పటం జరిగింది. జరిగిన తర్వాత బాబా అందరినీ సమావేశపరిచి అడిగారు, మరి ఉపాసిని మహారాజ్ ఈ రకంగా చెప్తున్నారు కదా, అందుకని మీరందరూ నాతో ఉంటారా, వదిలేసి వెళ్ళిపోతారా అని. అప్పుడు అందరూ నిర్ద్వంద్వంగా బాబా మేము మీతోనే ఉంటాము అన్నాడు. కానీ గని ఏమన్నాడంటే ఒకడు, బాబా నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. కొంచెం బాబా ఎప్పుడు గని కాస్త లిబర్టీ తీసుకునేవాడు కదా, అయితే ఆయన మనసులో ఏముందో కూడా బాబాకు తెలుసు కనుక బాబా దాని గురించి కొంచెం దానిలోని నిగూఢార్థాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని అంటే, ఇది మా సద్గురువుల మధ్యన ఉన్నటువంటి ఒక పని యొక్క విధానము. అయితే వ్యతిరేకత అనేది మీకు పైకి కనిపిస్తుంది అంతే, లోపల ఏముంది అనేది మేము అందరం కలిసి పనిచేసే వాళ్ళమే. ఎందుకంటే బాబా మెహరాబాద్లో తన నివాసం ఏర్పరచుకున్న తర్వాత డాక్టర్ కర్కాల్ ఇంట్లో వెళ్ళిపోయి ఈ ఆధ్యాత్మిక పాలక వర్గం 7,000 మంది ఉంటారు. దానికి హెడ్గా 5 సద్గురువులు ఉంటారు. దాంట్లో ఒక ఆయన కుత్బే ఇర్షాద్ అని ఉంటాడు అని చెప్తూ ఆయన ఈ 5 కలిస్తేనే విశ్వకార్యం జరుగుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు బాబా. ఒక ఆయన దగ్గర ఈ విశ్వము అనే దాని ఖజానా ఉంటుంది, ఒక ఆయన దగ్గర దాని తాళం చెవి ఉంటుంది, ఒక ఆయనకు దాన్ని ఓపెన్ చేసే అధికారం ఉంటుంది, ఒక ఆయనకు దానిలో ఉన్న ఆ ధనాన్ని, ఏం ధనం అది, దివ్య ప్రేమ అనే ధనమే, అందరిని భగవంతుని వద్దకు చేర్చటానికి మిగిలిన వాటిని అడ్డుకునే అటువంటి అరిషడ్ వర్గాలు కానీ, అహంకారం కానీ, స్వార్థం కానీ, వీటన్నిటిని దహించి వేసే అటువంటి దివ్య ప్రేమ అనే నిధిని ఇవ్వటమే వాళ్ళ పని. అయితే ఒక ఆయనకు దాన్ని పంచే అధికారం ఉంటుంది, అది ఎలా పంచాలో సూచించే అధికారం ఇంకొక ఆయనకు, అంటే 5 ఒక ఆయన దగ్గర పెట్టి, ఒక ఆయన దగ్గర తాళం చేయి, ఒక ఆయన ఓపెన్ చేయాలి, ఒక ఆయన దాన్ని పంచాలి, ఇంకొక ఆయన అది ఎలా పంచాలో చెప్పాలి. అంటే 5 కలిస్తేనే, ఎలాగైతే మన చేతికి ఉన్న 5 వేళ్ళు కలిస్తేనే మనం తినే అన్నం ముద్ద మన నోట్లోకి వెళుతుందో, అట్లా ఆ 5 కలిసి ఈ విశ్వకార్యాన్ని నిర్వర్తిస్తుంటారు అని విషయాన్ని అప్పుడు చెప్పారు. దాన్నే ఇక్కడ నిగూఢంగా ఆయన సద్గురు, నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను, ఆయన నన్ను ఇంత విమర్శించిన, నా గురించి ఇంత వ్యతిరేకంగా అసహ్యంగా మాట్లాడినా కూడా ఆయన నా సద్గురువు, ఆయనే నాకు అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చినవాడు. ఆయన, ఇటు హజరత్ బాబాజాన్, వీళ్ళందరూ కూడా నా సద్గురువులు అని ఈ రోజు కూడా నేను అంత ఘంటాపదంగా చెప్తాను అన్నారు. అప్పుడు మళ్ళీ గనీని అడిగాడు బాబా, గని ఏమిటి, ఏం నిర్ణయం చేసుకున్నావు నువ్వు, ఆలోచించావా అన్నాడు. బాబా ఆలోచించక ఏముంది, నేను మిమ్మల్ని తమాషా ఆట పట్టిద్దామని చెప్పాను అన్నాడు. అంటే బాబా ఆయన 3వ తేదీ బాబా అక్కడ హ్యాపీ వ్యాలీలో ఉపాసిని మహారాజు జన్మదినాన్ని బాగా ఘనంగా, ఎందుకు అక్కడ ఇంత వ్యతిరేక జరిగిన ఆయన అక్కడ కేజీలోనే ఉన్న, ఒకసారి రుస్తుం వెళ్ళినప్పుడు ముందు మంచిగా మాట్లాడాడట,
తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేస్తావు, ఈ మీరు ఈ కేజీలో ఉండటం మాకు ఇష్టం లేదు మహారాజ్, మీరు దాని నుంచి బయటకు వస్తే మేము సంతోషిస్తాం, అయితే పగులగొట్టు అన్నమాట. అనగానే ఏదో కష్టపడితే ఒక వెదురు కర్ర ఒక్కటి ఊడి వచ్చింది. రాగానే మళ్ళీ ఆయన కోపం వచ్చేసి నానా తిట్లు తిట్టేసి, నువ్వు నా కేజీని పగులగొడతావా అన్నాడు. మీరే కదా పగులగొట్టమన్నది మహారాజ్ అంటే, అట్లాగా అయితే అక్కడ ఆ ఎదురుగా ఇంత పెద్ద రాయి ఉన్నది, తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి నా నెత్తిని పగులగొట్టు అన్నాడు. అంటే నేనేది చెప్తా చేయటమేనా అన్నట్టుగా అదో ఇది. సరే, ఏది ఎట్లా అయినా అటువంటి ఆ వ్యతిరేకత ఉన్న బాబా 3 మే 1923 రోజున హ్యాపీ వ్యాలీలో ఉపాసిని మహారాజ్ జన్మదినాన్ని చాలా ఘనంగా చేశారు. అందుకనే మీరు దీన్ని బట్టి పొరబడకూడదు. మా ఇన్నర్ ప్లే వేరే ఉంటుంది, దానికి పరమార్థం ఒకటి వేరే ఉంటుంది. ప్రపంచంలో జరగబోయే సన్నివేశాలకు మేము ప్రతిస్పందించే విధానం వేరు రకంగా ఉంటుంది అనే మాటను బాబా ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారో, వాళ్ళు అందరూ ఏది ఏమైనా ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మెహర్ బాబా ఫ్రాడ్ అని అన్నా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళము అనే విషయం, బహుశా దానికోసమే ఇంత పెద్ద సీన్ జరిగిందేమో అనిపిస్తుంది. అలా అయిన తర్వాత మళ్ళీ బాబా వెనక్కి ఖుస్రూ క్వార్టర్స్కి వచ్చారు. ఇంకా రుస్తుం మ్యారేజ్ జరగబోతోంది 2 రోజుల్లో. కానీ అక్కడికి అందరూ వాళ్ళ బంధువులు వీళ్ళంతా వస్తున్నారు. అందరికీ మెహర్ బాబా అంటే వ్యతిరేకత. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. గుల్మాయికి అది బాధాకరంగా ఉంది, ఆదికి బాధాకరంగా ఉంది. అయితే ఇక్కడ ఉపాసిని మహారాజ్ బర్త్డే చేసినప్పుడు కూడా బాబా పూర్ పీపుల్ వర్ బేద్డ్, ఫెడ్ అండ్ క్లాత్డ్. అక్కడ బాబా మొట్టమొదటి నుంచి కూడా ఆయన చేసిన పని ఏమిటి అంటే యావత్ విశ్వం కోసం. ఆయనేమో ఉపవాసం, ఏకాంతవాసం. ఇక పేదవాళ్లను అందరినీ పిలిచి వాళ్లకు కడుపు నిండా భోజనాలు పెట్టడం. ఆ ఉపాసిని మహారాజు బర్త్డే సందర్భంగా అక్కడ చాలా మందికి పేదవారిని పిలిపించి వాళ్ళ కాళ్ళు గడిగి వాళ్లకు స్నానాలు చేయించి బాబా వాళ్ళందరికీ భోజనాలు పెట్టించారు. వాళ్ళందరికీ స్నానాలు చేయించాలి కాబట్టి బాబా తన సంబంధించిన వాళ్లను, ఉమెన్ మండలి వాళ్లను, ఆయన అనుసరించే ఆ స్త్రీ మండలి వాళ్ళందరినీ కూడా వచ్చి ఇది కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. అయితే ఐ డూ నాట్ వాంట్ ఎ బేత్ ఓన్లీ ద పూర్ టుడే. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు, బాబాకు స్నానం చేయిస్తామంటే బాబా అన్నాడు, నాకు కాదు మీరు స్నానం చేయించవలసింది, నేను ఈ పేదవాళ్లకు స్నానం చేయిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ పేదవాళ్లకు స్నానం చేయించండి. బట్ వాళ్ళందరూ కూడా బాబాకే ముందు స్నానం చేయిస్తాము అని వాళ్ళు పట్టుబట్టారు. అయితే ఆయన మాత్రం ఏం చేశాడు, ఒక అనాథ అక్కడ ఉన్నాడు. ఇఫ్ యు వాంట్ టు బేద్ మీ దెన్ బేద్ దట్ లెప్పర్. అతను కుష్టు వ్యాధిగ్రస్తుడు. అతన్ని చూపించి ఇతన్ని నాకు స్నానం చేయించదలుచుకుంటే అతనికి స్నానం చేయించండి అన్నారు. అది నాకు స్నానం చేయించినట్టే అని బాబా చెప్పాడు అక్కడ జరిగినటువంటి ఆ ఉపాసిని మహారాజు బర్త్డే సందర్భంగా. అయితే ఇక హ్యాపీ వ్యాలీలో ఆ రోజు ఒక సంఘటన కూడా జరిగింది. బాబా శిష్యుల్లో బాబా వీళ్ళందరికీ పేర్లు పెట్టేవారు. అస్పందియారు ఆయనకు పెండు అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారట అంటే దానికి ఆయనను బాబా ఏమన్నారు, మీరందరూ ధ్యానం చేయండి అన్నారు. అంటే ధ్యానం చేస్తున్నంతసేపు, అంటే ఇది మంజిల్లో జరిగినటువంటి ఇది అన్నమాట. ఆ ధ్యానం చేస్తున్నంతసేపు ఆయన దోమలు కొడుతుండేవి. ఆ దోమలు కొడుతుంటే ఇటు ఇటు ఊగేవాడట. అది ఎలా ఉందట అంటే అంతకుముందు గోడ గడియారాలు ఉండేవి, వాటిలో కింద ఒక లోలకం,
ఇటు రైట్ సైడ్కు, మళ్ళీ అంతే దూరం ఇటు లెఫ్ట్ సైడ్కు టింగ్ టింగ్ అని అటు ఇటు ఊగుతూ ఉండేది. అలా ఊగుతున్నాట ఆయన. అందుకని ఆయన అస్పందియార్, ఆయన పేరు పెండులం. అది ఆ ఊగేదాన్ని పెండులం అంటారు కదా, పెండులం అని పెట్టి ఆఖరికి దాన్ని ఇంకా షార్ట్ చేసి పెండు అని పేరు పెట్టారు. అట్లా పెండు అనే పేరు నిజమైన పేరు కాదు ఆయనది. ఆ పెండు అనేది అస్పందియార్కి బాబా ఈ సందర్భంగా పెట్టిన పేరు. అట్లాగే పాద్రికి పేరు పెట్టాడు. ఆయన పొడుగ్గా, ఆయన తెల్లటి డ్రెస్ వేసుకుంటే పాద్రి లాగానే ఉండేవాడట, క్రిస్టియన్ ప్రీస్ట్ లాగా. అందుకని ఆయనకు పాద్రి అని పేరు పెట్టారు. అట్లా ఈ పాద్రి వీళ్ళు ముగ్గురు అక్కడ హ్యాపీ వ్యాలీలో ఒక శివాలయం ఉంది. పొద్దున్నే బాబా లేచి అటు వరండాలో ఉన్న గెస్ట్ హౌస్ లో వరండాలో అటు ఇటు తిరుగుతున్నారు. తన దగ్గర ఉన్న ఈ ముగ్గురు కూడా వెళ్ళిపోయి ఆ పూజారి గారి దగ్గర ఏవో మాట్లాడుతున్నారు. బాబా చూశారు, పిలిపించాడు వాళ్ళని. వచ్చారు, ఏం చేస్తున్నారు అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, బాబా మేము ఆధ్యాత్మికమైన విషయాలు, మత సంబంధమైన విషయాలు పూజా గారితో పిచ్చాపాటి మాట్లాడాము అన్నారు. ఓహో, ఆధ్యాత్మికం అంత తేలికైపోయిందా మీకు? అయితే నేనేం చెప్పాను, ఇక్కడ ఉన్న నన్ను పట్టించుకోకుండా నా మాట వెనుక పూజారితోని వెళ్ళారా? అయితే ఆయనే గురువుగా చేసుకోండి, మీ బెడ్డింగ్ అన్ని సర్దుకొని, మూట అన్ని సర్దుకొని వెళ్ళి ఆయన దగ్గరికే వెళ్ళిపోయి ఆయన్నే అనుసరించండి అన్నారు. ఎందుకంటే ఈ విషయంలో మొదటి నుంచి బాబా విధేయత ఒకటి, వన్ పాయింటెడ్గా మీరెవరినైతే గురువుగా స్వీకరించారో వన్ పాయింటెడ్గా ఆయనకే అంకితమై ఉండాలి. దాన్నే మనం రోజు చదివే ప్రార్థన, మీ దామన్ను చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండుటకు మాకు సహాయభూతుడవు కమ్ము, మాకు సహాయం చేయుము అనేటువంటి ప్రార్థన వచ్చింది కూడా అందుకోసమే. ఆయన దామన్ను పట్టుకోవటం అంటే ఆయనే ఇంకా వన్ పాయింటెడ్గా ఉండాలి అనే అటువంటి విషయం. అయితే అట్లా ఆ రోజు అక్కడ జరిగిన తర్వాత ఇక బాబా మళ్ళీ ఖుస్రూ క్వార్టర్స్కు వచ్చేసి, ఖుస్రూ క్వార్టర్స్ నుంచి ఎప్పుడైతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ బాబా పట్ల కొంచెం వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారో, ఇక బాబాకు కొంచెం అది ఇష్టం కాలేదు. బాబా అయితే దానితో మొత్తానికి ఆయనకు రెండు సమానమే అని శ్రీలంకలో ఆయన ఈ మాట అడిగినప్పుడు ఆయన చెప్పాడు, సూర్యుడు వస్తాడు, ఆయన పెంట కుప్ప మీద కూడా, పెద్ద బిల్డింగ్ మీద కూడా సమానంగా తన ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తాడు. వాళ్ళు తనను పొగుడుతున్నారా తిడుతున్నారా అనేటువంటి విషయం ఆయన పట్టించుకోడు. అలాగే నేను సూర్యుని లాంటి వాడిని, నా కార్యక్రమం కోసం నేను వచ్చాను. ఏం కార్యక్రమం? మిమ్మల్ని అందరినీ మేల్కొల్పటం, ఆధ్యాత్మికత వైపుకి మేల్కొల్పటం కోసం నేను వచ్చాను. కాబట్టి నా పని నేను చేసుకుంటాను, నాకు నిందాస్తుతులతో ఏమీ పని లేదు అని అన్నారన్నమాట. అని ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ పార్సీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా బాబాను విమర్శించటము, గుల్మాయికి పాపం చాలా కష్టంగా మారింది ఆది తల్లి. సో లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా ఏదో ఒకటి రాయటం, బాబా గురించి ఏదో రకంగా బాబాను చిన్నబుచ్చాలి, బాబాను అవమానపరచాలి, ఆయన దేవుడు కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సాంప్రదాయకంగా ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యం లేకుండా కేవలం అవుట్వర్డ్ పైన ఉండే అటువంటి ఈ కర్మకాండల సాంప్రదాయాన్ని పట్టుకొని వేళ్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఉన్నతంగా ఉండే వాళ్ళను విమర్శించటం అనేది ఇది మన మానవ చరిత్రలో కామన్. చూసినట్టయితే మనకు ఈయన తుకారాం మీద పూజారిల విగ్రహాన్ని వాళ్లే దాచేసి ఈయన మాయం చేశాడు అని ఆయన మీద పెట్టి శివాజీని పిలిచి ఆయనకు శిక్ష వేయించాలి అని చూశారు. కానీ భగవంతుడు అల్టిమేట్గా ఆయన భక్తులనే గెలిపిస్తాడు. కానీ వాళ్లకు కష్టాలు మాత్రం తప్పవు. ఎందుకంటే వీళ్ళు అన్ని రకాల కుతంత్రాలు చేసి వాళ్ళని ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే బాబా
పట్ల ఇలాంటి వ్యతిరేకత అక్కడ జరిగిందో, 3వ తేదీ అక్కడ హ్యాపీ వ్యాలీలో ఉపాస్య మహారాజ్ బర్త్డే చేసి వెనక్కి వచ్చిన తర్వాత, ఇక 4వ తేదీ ఉదయం అంటే ఈరోజు 4 మే ఆది ఏమో బాబాకు ఆయనకు బ్రష్ చేయటానికి తీసుకురావటం, నీళ్లు ఇవ్వటం, టవల్ ఇవ్వటం, ఇవన్నీ ఆదికే ఈరాన్ చేసేవాడు. అయితే అది చేస్తూ ఉండగా ఈయన మనసులో ఆగలేదు, మనసులో ఇవన్నీ చూస్తున్నాడు. ఆ చూసిందంతా బాబాకు చెప్పాడు. ఏమని అంటే, బాబా వీళ్ళందరూ పనిలేని వాళ్ళందరూ అక్కడ చేరి మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు అని చెప్పారు. ఎప్పుడైతే ఆది ఈ మాట చెప్పాడో, బాబా ఆ మాట విన్నారో, మంజిలేమీంలో ఉండేప్పుడు కూడా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇలాంటి బాబాకు వ్యతిరేకంగా గుల్మాయి సోదరుడు మినోచర్ షా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈ పని అంతా ఇలాగే చేస్తూ ఉండేవాడు. సో అయితే ఆయనకి రుస్తుంకి కూడా బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. రుస్తుం బాబాను సమర్థించడం, ఆయన బాబాను విమర్శించడం. ఎందుకంటే ఆయనకు తల్లి తమ్ముడే కదా అతను, మామగారు. సో అతనితోని ఇలా వాదించినా కూడా అతను వినేవాడు కాదు. బాబా గుల్లుమాయి సాకోరికి వెళ్ళింది, సాకోరి నుంచి ఇంకా రిటర్న్ రాలేదు. తర్వాత ఇక్కడ ఈ వాతావరణం ఇలా మారిపోతూ ఉంది. ఇదంతా చూసి బాబా ఏం చేశాడంటే, బాబా ఎవరికి చెప్పకుండా, ఏమి చేయకుండా, ఆ బ్రష్ కూడా సగం బ్రషింగ్ చేసుకున్నాడు, మొహం సరిగ్గా కడుక్కోలేదు. అలా ఉండి చాలా వేగంగా నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. మండలి వాళ్ళకి, ఆయనతో ఉన్న వాళ్ళకి ఏం తోచలేదు, ఎందుకు బాబా అలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని. వాళ్ళు బాత్రూంలో ఉన్నారు, కొంతమంది బ్రష్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇది ఉన్నారు. కానీ బాబా మంజిలేమీంలో వీళ్ళందరికీ కూడా ఆదేశం ఇచ్చి ఎలా అనుసరించాలి ఆయన్ను అనే విషయం, ఒబీడియన్స్ అనేది. స్నానం చేస్తున్న వాడు కూడా అలాగే తడిగుడ్డలతో గబగబా వచ్చేయాలి బాబా దగ్గర. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే బాబా అలా వడివడిగా వెళ్ళిపోతున్నారో, వీళ్ళందరూ కూడా గబగబా సర్దుకొని, ఆ బాబా అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు, ఆయన వెనకాల వీళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఆయన ఎటు వెళ్తే అటు ఆయన వెంట వెళ్ళాలని. అందుకని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా అది లెక్క చేయకుండా బాబా వెనకాల పరిగెత్తారు. బాబా వెళ్ళిపోతున్నారు అని ఎవరు చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఆయన్ను అనుసరించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళి స్టేషన్ రోడ్ దగ్గర ఆగారు. అక్కడ బెహరాంజీ, నర్వసు, పాద్రి, మాసాజీ, పెండు, స్లామ్సన్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు కూడా ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. అక్కడ అప్పుడు బాబా ఏమనుకున్నారంటే, వాళ్ళతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము అనుకున్నారు. కానీ వాళ్ళ సామాన్లన్నీ ఖుస్రు క్వార్టర్స్లో ఉన్నాయి, ఏమీ తెచ్చుకోలే. ఎందుకంటే బాబా గబగబా వస్తున్నారు కదా. సీనా రివర్ దాకా ఎప్పుడైతే వచ్చారో, అక్కడి నుంచి నేరుగా పూనా రోడ్లో పైకి వెళ్లకుండా బాబా ఏం చేశారు, ఆ సీనా రివర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి, అంటే దోండు వైపుకి టర్న్ అయినారు. అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర ఆగారు. మొహాలన్నీ కడుక్కున్నారు, నీళ్లతో కొంచెం ఫ్రెష్ అయినారు. అప్పుడు బాబా ఏం చేశాడంటే, గబగబా ఆ బ్రిడ్జ్ దాటి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ టీ, స్నాక్స్ ఏవో తీసుకొని అక్కడ ఉండే ధర్మశాలకి వెళ్ళి అక్కడ సేదతీరారు. అక్కడ కూడా ఎక్కువసేపు ఉండకుండా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి 6 కిలోమీటర్ల దూరం దోండు రోడ్లో నడుస్తూ వచ్చారు. అక్కడ కొన్ని, మరి ఇప్పుడు మనకున్న మెహరాబాద్ ఆనాడు ఎలా ఉండింది అంటే, అప్పుడు డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ వాళ్ళు వాడుకొని
వెళ్ళేటప్పుడు అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని మిగిలినవన్నీ ఆ పగులగొట్టి వాటిని పనికి రాకుండా చేసి వెళ్ళిపోయారు. దాని పక్కనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం ఏమిటి? అదే ఈనాటి మనం మెహరాబాద్ పక్కనే ఉండేటువంటి ఆరంగాం. అయితే అక్కడికి రాగానే ఒక వాచ్మన్ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఇది కొద్ది రోజుల ముందే ఈ ప్రాపర్టీని గుల్మాయి ఆదికే ఇరానీ వాళ్ళ నాన్నగారు కొన్నారు. ఎందుకంటే అక్కడ ఆయన వాళ్ళకేదో సర్వీస్ చేసేవాడు ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. ఆ తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్ అవి చేసేవాడు ఆయన. అది అయిన తర్వాత అది అమ్మకానికి పెట్టినప్పుడు కొనమంటే నాకేం, అది ఎందుకు, అక్కడ ఏమి పంటలు బండవు, అది అంత మంచి ప్రదేశం కాదు, వద్దు అనుకున్నాడు. కానీ ఎందుకో మరి ఆ ఇన్నర్ వాయిస్ ఆయనతో కొనించింది, అది ఆయన కొనిపెట్టాడు. దీనికి నాంది ఏం జరిగింది, మంజిలేమీంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే గుల్మాయి అక్కడ ఉందో బాబా అన్నట, ఇక మంజిలేమీం క్లోజ్ చేస్తాం మేము, ఎక్కడో ఒక చిన్న గ్రామంలో అక్కడ వెళ్ళి ఒక స్థలాన్ని తీసుకొని ఉండిపోవాలని ఉంది నాకు అన్నారట బాబా. అంటే ఆమె అంది, గుల్మాయి ఎక్కడో ఎందుకు, మా స్థలం ఉంది ఆరంగాం పక్కకు, అక్కడే ఉండండి బాబా అంది. ఎందుకు అక్కడే ఉంటానని ఎలా అనుకున్నావు అంటే, దానికి కారణం ఉంది బాబా అందట. ఏం కారణం అన్నాడు అంటే, స్టోరీ పెద్దదైనా చిన్నగా చేసి చెప్పటం ఏమిటంటే, ఆయన గిలోరీ షా, ఇప్పుడు ఆయన సమాధి ధుని పక్కన ఉంది, మనం చూస్తాం. ఆయన వీళ్లకు పరిచయం అయినాడు. గుల్మాయి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన సెయింట్ అనే విషయం వాళ్ళందరికీ రూఢి అయిపోయింది. అక్కడ వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఈ పార్సీ వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రెడ్ అది పంచటం చేయటం, ఆయనకి ఇవ్వటం, ఆయనకు కావాల్సిన అవసరాలు చూసుకోవటం చేస్తూ ఉంటే, ఆయన గుల్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి అన్నమాట, నీకు అక్కడ స్థలం ఉంది కదా, ఆ స్థలం నాకు ఇవ్వు, అక్కడ చిన్న కుటీరం వేసుకొని నేను ఉంటాను అన్నమాట. అక్కడ ఉంటే ఎవరు, ఇక్కడ ఉంటే కనీసం మీకు బ్రెడ్ పాలో టీనో తెచ్చిస్తున్నారు, అక్కడ మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు బాబా అన్నదట ఈమె. అంటే ఏం పర్వాలేదు అని అన్నాడట. అన్న తర్వాత ఆమె దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఒకరోజు ఆమె కళ వచ్చిందట. ఆ కళలో ఈ గిలోరీ షా ముఖంతోని చిన్న పాప వచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్టు, ఆ ఒళ్ళో ఈమె వైపే చూస్తున్నట్టు, ఈమె వైపే చూస్తూ చూస్తూ నువ్వు నాకు స్థలం ఇవ్వమంటే ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగినట్టు, ఆయన లేచి కూర్చునేసరికి సరిగ్గా గిలోరీ షా లాగానే ఉన్నట్టు ఆమెకు అనిపించిందట. అనిపిస్తే దాన్ని బట్టి ఈయన మళ్ళీ వచ్చినప్పుడు చెప్పాట, అవును అక్కడ నా కోసం ఒక సమాధి కట్టించు, నేను చనిపోయిన తర్వాత ఇక్కడ అహ్మద్ నగర్లో నాకు సమాధి వద్దు అంటే ఏమన్నదట, మీ ముస్లిం ఫాలోయర్స్ అందరు కూడా పోట్లాడతారు దాంతోనే. అంటే ఏం పర్వాలేదు, అదంతా సుఖాంతమే అయిపోతుంది, నీ మాటే చెల్లుబాటు అవుతుంది, నాకు అక్కడ ఒక సమాధి కట్టించు అని వెళ్ళి ఆయన స్థలాన్ని ఆయనే ఎంచుకొని, ఇప్పుడున్న ఆ గిలోరీ షా సమాధి స్థలాన్ని ఎంచుకొని చెప్పాడట, ఇక్కడ కట్టించు అని. సో అక్కడ ఆమె కట్టించటం జరిగింది, ఎప్పుడు బాబా రాకముందే అని చెప్తూ, ఇది ఈ స్థలంలో ఎట్లా ఉంటారు అని గిలోరీ షాను గుల్మాయి అడిగితే, అయ్యో ఇది చాలా పెద్ద క్షేత్రం అయిపోతుంది, ఇక్కడికి ఒక చాలా గొప్ప మహనీయుడు రాబోతున్నాడు అని చెప్పాట ఆ రోజు. అంటే ఇండైరెక్ట్ గా బాబా ఇక్కడికి వస్తారు అనే విషయం చెప్పారట. ఈ విషయాన్ని ఆమె మంజిలేమీంలో ఎప్పుడైతే బాబా ఈ ప్రస్తావన తెచ్చారో అప్పుడు చెప్పారట. అది మరి ఈ రకంగా జరగబోతుంది. ఇప్పుడు బాబా వచ్చి అదే స్థలంలో ఆ వేప చెట్టు కింద కూర్చున్నారు. ఇక్కడ ఒక వాచ్మన్ ఉన్నాడు. ఆయన బ్రిటిష్ మిలిటరీ అక్కడ ఉన్నారు కనుక, అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇది ఖాన్ సాబ్ కై ఖుస్రు ఇరానీ, అది వాళ్ళ నాన్నగారు కొన్నారు. అయితే మండలి వాళ్ళు ఈ ఆరంగాం గురించి విన్నారు కానీ బాబాస్ ఇక్కడే బాబా తన స్థానాన్ని ఏర్పరచుకోబోతున్నారనే విషయం వాళ్ళకి అసలు ఊహలో కూడా లేదు. ఆ లొకేషన్, ఈ ఆరంగాం అనేది ఎక్కడుండే, ఎందుకంటే గుల్మాయి మంజిలేమీంలో ఉన్నప్పుడు చెప్పింది గుర్తుంది కానీ అది ఎక్కడుందో ఎటు పక్కన ఉంటుందో కూడా తెలియదు.
అలాంటిది బాబా గబగబా వస్తూ అక్కడికే నేరుగా వచ్చి అక్కడ చెట్టు కింద కూర్చోవటం అనేది వీళ్ళందరికీ ఓహో, ఇది మనకు తెలియకుండానే బాబా ఇక్కడికి తీసుకొచ్చారా అన్నారు. గుల్మాయి ఆ ప్లేస్ గురించే చెప్పింది. ఆ రుస్తుం పెళ్లి అయిపోయిన తర్వాత బాబా మండలి వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తా అని అనుకుంటుంది గుల్మా. ఎందుకంటే చాలా రోజులు అక్కడే ఉంది ఆమె, సాకోరీలో ఉపాసిని మహారాజ్ దగ్గరే ఉంది. అయితే బాబా వచ్చేసి మనం ఇప్పుడు చూస్తాం కదా, బావి పక్కన ఉండే అటువంటి వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద కూర్చున్నారు బాబా. అయితే ఆయన అక్కడ గిలోరిషా సమాధిని బాబా చూపించాట. అక్కడికి ఆ వేప చెట్టు కింద నుంచి కొంచెం దూరం ఎదురుగానే ఉంటుంది. మనం 100 సంవత్సరాల కార్యక్రమం చేసినప్పుడు ఆ గిలోరిషా సమాధి పక్క నుంచే ఆ వేప చెట్టు చుట్టూ కూర్చోవటం జరిగింది ఆ కార్యక్రమంలో. సో గిలోరిషా సమాధిని చూపించి బాబా అన్నట, ఏ స్మాల్ హౌడ్ అండ్ ఏ ఫ్లాగ్ స్టోన్ ప్లాట్ఫామ్. అయితే అక్కడ ఉన్న వాటిని చూపించి బాబా చెప్తూ, వాళ్ళు మండలి వాళ్ళు ఇంకా వాళ్ళ గుడ్డలు మార్చుకోలేదు, వాళ్లకు ఆహారం లేదు, కనీసం దాహానికి మంచినీళ్లు తాగుదామంటే కూడా అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. అప్పుడు బాబా ఏం చేశాడంటే బెహ్రాంజీని, స్లామ్సన్ ఇద్దరిని ఆ పక్కనే ఉన్న ఆరంగాం గ్రామానికి పంపించి ఏదన్నా తినటానికి దొరుకుతుందేమో, ఏదైనా ఆహారము మంచినీళ్లు తీసుకురండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళితే వాళ్ళు అసలు ఆ పక్కనే ఉండే బావిని కూడా చూశారు. నీళ్లు లాగుదామంటే నీళ్ళు ఎక్కడి నుంచి లాగుతారు? తాడు కావాలి, బకెట్ కావాలి. కాబట్టి బెహ్రాంజీ, స్లామ్సన్ ఇద్దరు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్రిస్టియన్ ఆయన పేరు గంగారాం లింబాజీ పవార్. ఈయనకు తర్వాత అజోబా అంటే తాతయ్య అని పేరు పెట్టారు ఆయనకు బాబా. అజోబా అంటే మహారాష్ట్రియన్ భాషలో తాతయ్య అని. అయితే వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆయనకు చెప్పారు, మేము యాత్రికులము, ఎక్కడి నుంచో వచ్చాము, మాకు ఆహారం లేదు, మాకు ఆహారం కావాలి, ఇప్పుడు ఆకలిగా ఉంది, మీకు ఏదన్నా డబ్బులు ఇస్తాము, మాకు కొంత ఆహారం చేసి పెట్టగలవా అన్నారు. ఆయన ఆ గంగారాం అన్నాడు, నేను ఏమీ చెయ్యలేను, ఎందుకంటే నా దగ్గర అటువంటి వ్యవస్థ ఏమీ లేదు, కానీ మా కోసం మేము బాక్రీ అంటే జొన్న రొట్టెలు చేసుకుంటాము, చట్నీ జొన్న రొట్టెలు వాళ్ళ ఆహారం. అయితే ఆ బాక్రీ చట్నీ చేయటానికి కూడా నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే మీరు చాలా మంది ఉన్నామంటున్నారు కదా, హౌ లాంగ్ ఇట్ టేక్స్. వీళ్ళిద్దరు అన్నారు, పర్వాలేదు, నువ్వు ఎంత సమయం కావాలి నీకు, ఎంత సమయం అయినా పర్వాలేదు, నువ్వు ఆ బాక్రీ చట్నీ మాకు చేసి పెట్టు అని అడిగారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చేయటానికి ఎంత టైం పడుతుందో చెప్పు, ఆ టైంలోగా మాకు ఒక బకెట్ తాడు ఇస్తే మేము వెళ్ళి నీళ్లు తోడుకొని, అక్కడ బావి ఉంది, నీళ్లు తోడుకొని మంచినీళ్లు తాగి మా దాహాన్ని ఆర్పేసుకుంటాము, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నువ్వు చేసి పెట్టిన ఆహారాన్ని తీసుకెళ్తాము అన్నారు. అట్లా బాబాకు ఆరంగంలో మొట్టమొదటిసారిగా తోడ్పడి ఆయనకు మంచినీళ్లు తాగటానికి, ఆ పూట తినటానికి అన్నం ఏర్పాటు చేసిన వాడు అంత అదృష్టవంతుడు, భాగ్యవంతుడు గంగారాం లింబాజీ పవార్. క్రిస్టియన్, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. They returned to where Baba was seated and refreshed themselves by drawing water from the well. ఆ బావి నుంచి నీళ్లు తోడుకొని నీళ్లు తాగి వాళ్ళు అక్కడ సేదతీరారు. మళ్ళీ తర్వాత వెళ్ళి అక్కడి నుంచి ఆ గంగారాం పవార్ చేసినటువంటి బాకిరీలు, ఇంత అరచేతి మందం ఉంటాయి బాకిరీలు, కానీ బాగా కాలుస్తారు, వాటితో పాటు చట్నీ, అది ఆ రోజు బాబాకు వాళ్ళకి ఆయన పెట్టినటువంటి ఆహారం. అలా బాబా మొట్టమొదటిసారిగా అక్కడ మెహరాబాద్లోని ఆ చెట్టు కింద కూర్చోవటం, ఆ పక్కనే ఉన్న బావిలో నీళ్లు తాగటం, గంగారాం పవార్ అనే ఆయన
చేసి ఇచ్చిన బాకిరి చట్నీ తినటం, ఇది మెహరాబాద్లో ఆయన విశ్వ కేంద్రం. నేడు మన యావత్ విశ్వానికి బాబా ప్రేమికులకే కాకుండా ఆధ్యాత్మిక బాటసారులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రం, పవర్ హౌస్గా కాబోతుంది అని బాబా చెప్పిన విషయం. అలాగే దానికి మెహరాబాద్ అనే పేరు కూడా బాబా పెట్టడం జరిగింది. సో ఈ రోజు మరి ఈ 4వ మే సందర్భంగా 102 సంవత్సరాల క్రితం 103 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బాబాతో సంబంధం ఉన్న ఈ ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం బాబా మనకిచ్చిన అవకాశంగా భావిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబు అండి, చక్కటి విషయాలు చెప్పారు. అది బాకిరి అనేది అమ్మతీ టైంలో కూడా బాకిరి రొట్టెలు అక్కడ చేసుకుంటారు సార్, డౌన్ లో లోయర్ మేరాబాద్ లో. అక్కడ మేము కూడా అవి తిన్నాం బాకిరీలు. అది గుర్తుకొచ్చింది, మీరు చెప్పిన చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఈ రోజు రామచందర్ వాళ్ళది మ్యారేజ్ డే సార్. మీరు ఒక్కసారి విష్ చేస్తే మేము అందరం చేసినట్టు ఫీల్ అవుతాం. రామచంద్ర సీతాలక్ష్మి. రామచందర్ సిద్ధలక్ష్మి, జై బాబా. బాబా బ్లెస్ యూ. జై బాబా విత్ హ్యాపీనెస్ అండ్ టు సర్వ్ టుగెదర్. ఒక బండి కట్టిన 2 ఎద్దుల్లాగా మీరు కలిసి బాబా కార్యంలో, బాబా పనిలో వెళ్ళాలని, బాబా అలా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం. జై బాబా. జై బాబా సార్. రామచంద్ర భాయ్ విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జై బాబా. జై బాబా అన్నయ్య. ఇప్పుడు మీరు ఆర్తి పాడాలి మీ ఇద్దరు కలిసి. జై బాబా. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యము. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని ధరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేశాము నేడు మౌన స్వరూపా. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహర్ బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా అండి. ఈరోజు చక్కటి స్పీచ్ విన్నాము, తర్వాత హారతి తోటి ఈరోజు కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. జై బాబా సార్, జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. సిద్ధరామయ్య గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. రామచంద్ర అన్న జై రోజున జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. జై బాబా. Jai Happy Baba. anniversary to both of you. Jai Baba. జై Baba బాబా. bless you. జై బాబా. Jai Baba. అండి అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. Jai Baba. Jai Baba. Happy wedding anniversary అండి. జై బాబా. జై బాబా. అన్న జై బాబా. అక్క హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సిద్ధుకు మీకు ఇద్దరికి. జై బాబా. పార్వతి గారు మీకు హ్యాపీ బర్త్డే టు యూ. ఓ పార్వతి గారు, హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పార్వతి గారు. జై బాబా. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్స్ అండి. అన్మ్యూట్ చేయడం లేట్ అయిపోయాను. జై బాబా. జై బాబా. జై అండి. జై బాబా. మరి జై బాబా అండి, అందరికి థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. Thank you.